గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు పర్చేసింగ్ కంపెనీ బుక్స్లో ఎలా ఇన్ని రోజులు వెండార్ కంపెనీ బుక్స్ చూసుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, ఇప్పుడు పార్ట్ 5. అది అమాల్గమేషన్లో వెండార్ కంపెనీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ వాళ్ళలో ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, పర్చేస్ కంపెనీ ఏం చేస్తుందండి అంటే, నీకు వెండార్ కంపెనీ యొక్క బిజినెస్ని పర్చేస్ చేస్తుంది. ఈ బిజినెస్ని పర్చేస్ చేయటం అనేది ఎలా ఉంటుందండి అంటే, నీకు అసెట్స్ తీసుకుంటుంది, లయబిలిటీస్ తీసుకుంటుంది. ఏమేమి తీసుకుంటుందమ్మా? అసెట్స్ తీసుకుంటుంది, లయబిలిటీ. ఫర్ సపోజ్ 10 lakhs అసెట్స్ తీసుకుని 3 lakhs లయబిలిటీస్ తీసుకుంటే 7 lakhs పర్చేస్ కన్సిడరేషన్ అన్నాం. అంతే. అది మనం ఎలాగ ఎంట్రీస్ రాయాలి ఏంటన్నాం. కానీ ఇక్కడ పర్చేసింగ్ కంపెనీ బుక్స్లో AS 14 ప్రకారము, అకౌంటింగ్ స్టాండర్డ్ 14 ప్రకారము, ఒక పద్ధతి ప్రకారం మనం ఈ వెండార్ కంపెనీ యొక్క అసెట్స్ని, లయబిలిటీస్ని కొన్నట్టు చూపించాలి. అందుకోసం పర్చేస్ కంపెనీ వెండార్ కంపెనీని పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ చేయటం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అమాల్గమేషన్. ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్. ఈ మాట ఎప్పుడు వస్తుందా? మాస్టర్ 4 classes చెప్పేసారు, చెప్పలేదన్నారు. ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది, చెప్తున్నాను చూడండి. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్. రెండోది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. ఈ 2 మెథడ్లో ఏదో ఒక మెథడ్లో మనకి పర్చేజ్ కంపెనీ వెండార్ కంపెనీ యొక్క బిజినెస్ని కొని ఎంట్రీస్ చూపించుకుంటుంది. మెర్జర్ మెథడ్లోనైనా కానీ, పర్చేజ్ మెథడ్లో అయినా కానీ. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ మే బీ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద పర్చేజింగ్ కంపెనీ, వెండార్ కంపెనీ బుక్స్లో ఎటువంటి మార్పు ఉండదు. అది అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అయినా, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అయినా, వెండార్ కంపెనీ బుక్స్లో మాత్రం ఎంట్రీస్ ఆర్ సేమ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. మరి సార్, ఇప్పుడు అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అంటే ఏమిటి, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్, అమాల్గమేషన్ in the nature of merger. దీనినే పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటాం. పూలింగ్ ఆఫ్ ఇంటరెస్ట్ మెథడ్.
దీన్నే పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటాం. ఏంటి అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అనిపించుకోవాలంటే ఇట్ సాటిస్ఫైస్ the following 5 conditions. Five conditions at a time. ఆడ చెప్పడు, ఫాలోయింగ్ 5 కండిషన్ అంటాడు. జనాలు ఏమనుకుంటారు, ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే చాలా అని మళ్ళీ నన్ను అడుగుతారు. అట్ ఏ టైమ్ the purchasing company must satisfy the following 5 conditions, then only it is to be considered as amalgamation in the nature of merger. ఓకే, ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కండిషన్, the purchasing company taking all the assets and liabilities of the vendor company. ఏం చేయాలి, పర్చేజ్ కంపెనీ వాళ్ళ అసెట్స్ లయబిలిటీస్ తీసుకోవాలి. చెప్తాను నేను దీని గురించి డీప్గా. రెండవది, ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద వెండార్ కంపెనీ, ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద వెండార్ కంపెనీ is to be taken at their book values. అది బుక్ వాల్యూస్ ప్రకారం తీసుకోవాలి, ఈక్వలెంట్ టు ద బుక్ వాల్యూ. ఏంటో చెప్తాను. The purchasing company must continue the business of vendor company. పర్చేస్ కంపెనీ వాడు వెండార్ కంపెనీ వారి యొక్క బిజినెస్ని కంటిన్యూ చేయాలి. ఫోర్త్ వన్, ద ఈక్విటీ ది ఈక్విటీ హోల్డర్స్ అందాం. The equity holders of vendor company hold not less than 95% share 95% share in purchase company. Fifth one, the holding company, the holders
ద హోల్డింగ్ అందాం, హోల్డింగ్ మస్ట్ బి ఇన్ ఈక్విటీ షేర్స్ ఓన్లీ. ఇదయ్యా ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఎమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అన్న, పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అన్న ఒకటే. If the purchasing company satisfy the following 5 conditions at a time, all the conditions should be satisfied by the purchasing company, then it is to be called as amalgamation in the nature of merger. ఏంటంటే అంటే the purchasing company taking all the assets and liabilities of the vendor company. ఇక్కడ ఏముంది, పర్చేసింగ్ కంపెనీ వాళ్ళు నీకు వెండార్ కంపెనీ యొక్క అసెట్స్ తీసుకోవాలి, లైబిలిటీస్ ఆల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు లెక్కల్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోను అని అందనుకో, పర్చేసింగ్ కంపెనీ అయిపోయినట్టే, ఇంకా మెర్జర్ కాదు అది. అసెట్స్ తీసుకోవాలి, లైబిలిటీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి, 10 lakhs ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోను అంటే మాత్రం అది మెర్జర్లో రాదు. రెండోది, ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద వెండార్ కంపెనీ ఈజ్ టు బి టేకెన్ ఎట్ దేర్ బుక్ వాల్యూస్. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటుంది, సార్ మళ్ళీ మీ ఇన్వెస్ట్మెంట్స్ని 9 lakhsకి తీసుకుంటాను లేదా 11 lakhsకి తీసుకుంటాను అని చెప్పాడు అనుకో, మళ్ళీ పోయినట్టే ఈ కండిషన్. కరెక్ట్గా అక్కడ 10 lakhs ఉంటే 10 lakhs తీసుకోవాలి, బుక్ వాల్యూస్కి తీసుకోవాలి. ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ టు బి టేకెన్ టు దేర్ బుక్ వాల్యూస్. ఫస్ట్ ఏం చెప్పండి అన్న, అసెట్స్ అండ్ లయబిలిటీస్ షుడ్ బి టేకెన్ టు దేర్ బుక్ వాల్యూ. రెండోది, ద పర్చేసింగ్ కంపెనీ మస్ట్ కంటిన్యూ ద బిజినెస్ ఆఫ్ వెండార్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ కంపెనీ బిస్కెట్స్ బిజినెస్ చేస్తుందనుకో, నీకు పర్చేసింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ కొనుక్కొని ఆ బిస్కెట్స్ని కంటిన్యూ చేయాలి, బిజినెస్ని కంటిన్యూ చేయాలి. అంతేగాని బిస్కెట్స్ని మూసేసి మళ్ళీ నేను ఏదో చాక్లెట్స్ని తయారు చేస్తానంటే కుదరదు. అంటే ఇంతకుముందు పాత బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ద పర్చేసింగ్ కంపెనీ మస్ట్ కంటిన్యూ ద బిజినెస్ ఆఫ్ వెండార్ కంపెనీ. ఇదిగో థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను నాన్న, అసెట్స్ లయబిలిటీస్ తీసుకోవాలి, అది కూడా బుక్ వాల్యూకే తీసుకోవాలి. మూడోది ఏంటి, వెండార్ కంపెనీ వాళ్ళు ఏ పాత బిజినెస్ అయితే చేస్తున్నారో అదే బిజినెస్ని పర్చేసింగ్ కంపెనీ వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి. అయితే ఇక ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉంది చూసావా, పర్చేసింగ్ కంపెనీలో 95% షేర్ ఉండాలి. అంటే నీకు పర్చేసింగ్ కంపెనీలో కూడా వెండార్ కంపెనీ ఈక్విటీ హోల్డర్స్కి హోల్డింగ్ ఉండాలి. ఎంత ఉండాలి, 95%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఉందనుకో వాళ్ళ క్యాపిటల్, మినిమం వాళ్ళకి ఇచ్చేది ఎంత, 95,000 ఇవ్వాలి. అంటే నీకు వెండార్ కంపెనీలో ఈక్విటీ హోల్డర్సే పర్చేసింగ్ కంపెనీలో కూడా నీకు షేర్ హోల్డర్స్ అవుతారు. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సార్ మీ ఈక్విటీ హోల్డర్ 1 lakh ఉన్నారు కదా, మేము 95,000 ఇస్తాం, అందులో 40,000 ఏమో ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చి మిగిలిందేమో 55,000 ఏమో ఈక్విటీ ఇస్తామంటే మళ్ళీ కుదరదు. ఆ 95% షేర్ అనేది మస్ట్ బీ ఇన్ ఈక్విటీ షేర్స్ ఓన్లీ. ద హోల్డింగ్ మస్ట్ బీ ఇన్ ఈక్విటీ షేర్స్ ఓన్లీ. అంటే మీనింగ్ ఏంటంటే అంటే ఏమి లేదయ్యా, పాత కంపెనీలో వాళ్ళు కూడా ఈ కంపెనీలో ఈక్విటీ షేర్ హోల్డర్స్గా ఉంటారు. అంటే ఓవరాల్గా బిజినెస్ ఎక్కడికి పోదు, వాడి పేరు మీద నుంచి వీడి పేరు మీదకి వస్తుంది, అవే అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి, అదే బుక్ వాల్యూకి తీసుకుంటాడు, అదే బిజినెస్ని కంటిన్యూ చేస్తుంటారు, అదే ఈక్విటీ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి ఈక్విటీ షేర్స్ ఇస్తారు. ఈ 5 కండిషన్స్ని అట్ ఏ టైం సాటిస్ఫై చేస్తేనే, మళ్ళీ చెప్తున్నాను, ఈ 5 కండిషన్స్ని అట్ ఏ టైం సాటిస్ఫై చేస్తేనే అది ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అవుతుంది. ఒకవేళ ఇఫ్
not satisfied even one single condition out of these 5 conditions, it is to be called as amalgamation in the nature of purchase అయిపోతుంది. That's all. If any one of the above condition is not satisfied, then it is to be called as amalgamation in the nature of purchase. మీకు అర్థమవుతుందంటే నేను చెప్పింది. చూడండి, ఇప్పుడు అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అంటే పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటారు. అసెట్స్ లయబిలిటీస్ని తీసుకోవాలి, బుక్ వాల్యూకి తీసుకోవాలి, బిజినెస్ని కంటిన్యూ చేయాలి, 95% తక్కువ కాకుండా ఇవ్వాలి, అది కూడా ఏమి ఇవ్వాలి, ఈక్విటీ షేర్స్ రూపంలో ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ సరే సార్, ఇప్పుడు ఇవి కనుక కాకపోతే అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అనుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, జర్నల్ ఎంట్రీస్ in the books of purchasing company in the nature merger అంటే ఆ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి సందర్భంలో జర్నల్ ఎంట్రీస్ని పర్చేజింగ్ కంపెనీ బుక్స్లో ఎట్లా రాస్తాము? ఫస్ట్ ఏం చేస్తామండి అంటే, when business purchase ఫస్ట్ ఎంట్రీ ఏమని రాస్తామండి అంటే, బిజినెస్ని కొంటున్నప్పుడు బిజినెస్ పర్చేజ్ అకౌంట్ ఎట్ ఆర్ వెండార్ కంపెనీ లిక్విడేటార్స్ అకౌంట్. అది అంతేకాని డైరెక్ట్గా క్యాష్ బిజినెస్ కొన్నట్టు చూపించాలి. పర్చేస్ కన్సిడరేషన్ మనకి ఇది అవుతుంది చూసారా. ఇప్పుడు ఇక్కడ బి ఎంట్రీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాయాలి, బిజినెస్ పర్చేజ్ అకౌంట్ ఎట్ ఆర్ టు వెండార్ కంపెనీ లిక్విడేటార్స్ అకౌంట్ అని రాశాను. ఇప్పుడు ఈ వెండార్ కంపెనీ లిక్విడేటార్స్ దగ్గర నుంచి నువ్వు ఏమేమి అసెట్స్ తీసుకుంటున్నావు అనేది చూడండి. ఇక్కడ అసెట్స్ తీసుకుంటావు, చెప్పాను కదా, బుక్ వాల్యూ అసెట్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు లైబిలిటీస్, పాసిబుల్ లైబిలిటీస్ అంటే సెండరీ క్రెడిటర్స్. అవి ఒక్క నిమిషం, when assets and liabilities are taken over, assets account at are అన్ని అసెట్స్ టు liabilities, liabilities, assets account at R to liabilities అని చెప్పి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్
టు బిజినెస్ పర్చేజ్ అకౌంట్. ఇక్కడ వినండి, ఇంపార్టెంట్ పాయింట్. అన్ని అసెట్స్ తీసుకోవాలండి. మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోకూడదు, పాసిబుల్ అసెట్స్ మాత్రమే తీసుకోవాలి. గుడ్ విల్ అన్నీ. లయబిలిటీస్ మొత్తం తీసుకోవాలి. దానితో పాటు అన్ని రిజర్వులు తీసుకోవాలి. ఏమేమి మొన్న బ్యాలెన్స్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, జనరల్ రిజర్వు, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్, సింకింగ్ ఫండ్, అన్ని రిజర్వులు తీసుకోవాలి. అయితే ఒక రిజర్వ్ని మాత్రం పక్కన పెట్టాలి. అది జనరల్ రిజర్వ్. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. జనరల్ రిజర్వ్ పక్కన పెట్టండి. పక్కన పెట్టి అన్ని రిజర్వ్స్ ఒక లెక్క తీసుకుని ప్రాక్టికల్గా చెప్తే అర్థమవుతుంది. అసెట్స్ అకౌంట్ ఎట్ ఆర్, లయబిలిటీస్ అకౌంట్ ఎట్ ఆర్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ ఎట్ ఆర్, ఎక్సెప్ట్ ఏంటది వెండార్ కంపెనీ యొక్క జనరల్ రిజర్వ్ పక్కన పెట్టాలి. పెట్టి టు బిజినెస్ పర్చేజ్, పైన డెబిట్ చేసావు చూసా బిజినెస్ పర్చేజ్, అది క్రెడిట్ అవ్వాలి. ఇప్పుడు క్రెడిట్ అయిన తర్వాత ఈ డెబిట్లకి ఈ క్రెడిట్లకి తేడా చూస్తే ఒక 3 lakhs వచ్చిందనుకో క్రెడిట్ వైపున, టు జనరల్ రిజర్వ్ అని చెప్పి ఆ 3 lakhs ఇక్కడ రాయాలి. అందుకునే వెండార్ కంపెనీ యొక్క జనరల్ రిజర్వ్ని పక్కన పెట్టమని చెప్పాను మీకు. అందుకనే వెండార్ కంపెనీ యొక్క జనరల్ రిజర్వ్ని పక్కన పెట్టమని చెప్పాను. అలా కాదండి, అసెట్స్ లయబిలిటీస్కి తేడా చూస్తే మీకు 3 lakhs డెబిట్ వైపున తక్కువ వచ్చిందన్నాడు అనుకో, అప్పుడు కూడా జనరల్ రిజర్వ్ అనే రాయాలి. వెండార్ కంపెనీ జనరల్ రిజర్వ్ ఎంత ఉన్నది అనేది పట్టించుకోకూడదు. వెండార్ కంపెనీ యొక్క జనరల్ రిజర్వ్ ఎంత ఉందనేది పట్టించుకోకూడదు. అంటే అసెట్స్ లయబిలిటీస్ తీసుకుంటున్నప్పుడు అసెట్స్ లయబిలిటీసు ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్నీ తీసుకుంటాం, ఒక జనరల్ రిజర్వ్ని పక్కన పెడతాం. అసెట్స్ లయబిలిటీస్కి మధ్యన డిఫరెన్స్ ఉన్నదానికి ఏదైనా తేడా వస్తే 2 జనరల్ రిజర్వ్ అని రాస్తాము, లేకపోతే డెబిట్ తేడా వస్తే 2 జనరల్ రిజర్వ్ అని రాస్తాం. దీనికి కాన్సెప్ట్ ఏంటనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమండి, ఇక్కడ మనం వెండార్ కంపెనీ బుక్స్లో 2 lakhs ఉందనుకుందాం రిజర్వ్. ఎంత? 2 lakhs. ఇప్పుడు మనం ఈ డిఫరెన్స్ చూస్తే 1 lakh వచ్చిందనుకో, ఆల్రెడీ రిజర్వ్ అని రాసేస్తాం. మళ్ళీ రిజర్వ్ అని చెప్పి 1 lakh రాస్తే మొత్తం ఎంత అవుతుందండి? 2 lakhs అవుతుంది, 3 lakhs అవుతుంది కదా. అందువల్ల రిజర్వ్ని పక్కన పెట్టేస్తే డిఫరెన్స్ చూసుకుంటే ఎంత? 3 lakhs వస్తే డైరెక్ట్గా ఈ 2 lakhs ప్లస్ 1 lakh కలిపి ఎంత అయింది? 3 lakhs అయింది. ఓకే. అయితే ఇప్పుడు మనకి 5 lakhs రిజర్వ్ ఉంది, దాన్ని తీసుకోలేదు. ఇక్కడ 5 lakhs తీసుకుంటే ఇప్పుడు డెబిట్ క్రెడిట్ తేడా చూస్తే 8 lakhs వచ్చిందనుకోండి లాస్. ఇదిగో ఇక్కడ 8 lakhs వచ్చిందనుకో, ఇక్కడ క్రెడిట్ అయినటువంటి 5 lakhsలో నుంచి డెబిట్ అయినటువంటి 8 lakhs తీసేస్తే స్టిల్ డెబిట్ ఎంత ఉంటుంది? 3 lakhs ఉంటుంది కదా. అందువల్ల ఈ గోలంతా ఎందుకు, ఇదంతా చూసుకోవటం ఎందుకనేది రిజర్వ్ని పక్కన పెట్టేసాయి, జనరల్ రిజర్వ్ని పక్కన పెట్టేయి. కీప్ అసైడ్ ద జనరల్ రిజర్వ్. నీకు డిఫరెన్స్ డెబిట్ వచ్చినా జనరల్ రిజర్వ్గా ట్రాన్స్ఫర్ చేయి, క్రెడిట్ వచ్చినా జనరల్ రిజర్వ్గా ట్రాన్స్ఫర్ చేయి. అయితే మెర్జర్లో అన్ని అసెట్స్ అన్ని లయబిలిటీస్తో పాటు అన్ని రిజర్వ్లు తీసుకోవాలి. అయితే డిఫరెన్స్ మాత్రం డెబిట్ వచ్చినా క్రెడిట్ వచ్చినా జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, ఇంతకు మించి ఏమీ లేదు. అయితే ఇప్పుడు 3వ ఎంట్రీ, 3 ఎంట్రీలే వచ్చేది, 3 ఎంట్రీలే వచ్చేది. ఏంటయ్యా అది 3వ ఎంట్రీ అంటే సి. వెన్, సి ఇక్కడ పక్కన రాస్తున్నాను. వెన్ అమౌంట్ పెయిడ్ టు లిక్విడేటార్స్. ఏం పే చేస్తామంటే అమౌంట్ పే అంటే liquidators account at our purchase company, sorry, vendor company liquidators, vendor company liquidators
అకౌంట్ డెటార్ 2. మన దగ్గర ఇవ్వడానికి ఏముంటాయండి? ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాం అనుకో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూయింగ్ అథారిటీ మనమే. మన షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఈక్విటీ షేర్స్ అని అనకూడదు. ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి పాయింట్. మనం షేర్స్ ఇష్యూ చేస్తున్నాము, అందువల్ల అక్కడ ఈక్విటీ షేర్స్ అని రాయకూడదండి. ఇష్యూ చేసేవాడు ఎప్పుడు క్యాపిటల్ అని పిలవాలి. 2 ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వచ్చు. క్యాపిటల్ ఏవైనా 95% వరకు ఇవ్వచ్చు అన్నాను కదా ఈక్విటీ షేర్స్. తర్వాత ఆ 5%లో ప్రిఫరెన్స్ షేర్స్ ఉండొచ్చుగా. డిబెంచర్స్ టు బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. ఇది వెండార్ కంపెనీ వాడికి ఈ 3 ఎంట్రీలనే వచ్చేది. బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ 2 వెండార్ కంపెనీ లిక్విడేటార్స్ వెన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ టేకెన్. అసెట్స్ తీసుకుంటాం, లయబిలిటీస్ తీసుకుంటాం, ఇంక్లూడింగ్ రిజర్వ్స్ తీసుకుంటాం. 2 బిజినెస్ పర్చేజ్ అని చెప్పి పైన డెబిట్ చేసింది క్రెడిట్ చేస్తాం. డిఫరెన్స్ చూస్తాం. డిఫరెన్స్ వస్తే జనరల్ రిజర్వ్ అని డెబిట్ వచ్చినా జనరల్ రిజర్వే రాస్తాం, క్రెడిట్ వచ్చినా జనరల్ రిజర్వే రాస్తాం. 3వ ఎంట్రీ వెండార్ కంపెనీ లిక్విడేటార్స్ అకౌంట్ డెటార్ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, బ్యాంకు. నోట్ చేయండి. ఇది నోట్ చేస్తే జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్ చెప్తాం. దీనికి ఇంకా క్లారిటీ రావాలంటే ఒక లెక్క తీసుకుని మనం చేస్తే మీకు మంచి క్లారిటీ వచ్చేస్తుంది. లిక్విడేటార్స్ అంటే మనం ఏదైనా ఒక కంపెనీని అమ్ముతూ ఉన్నప్పుడు, కంపెనీని మూసివేస్తున్నప్పుడు కొంతమంది అందరు షేర్ హోల్డర్స్ని కాకుండా కొంతమందితో కమిటీ వేసి ఈ వ్యవహారాలు చక్కబెట్టండి అయ్యా అంటారు. వాళ్ళని లిక్విడేటార్స్. మూసివేస్తున్నవారు పెద్ద మనుషులు, అన్ని డీలింగ్స్ చూసి మూసేసి చక్కగా ఈక్విటీ హోల్డర్స్కి డబ్బులు ఇస్తారు. అందుకోసం లిక్విడేటార్స్ అని పిలుస్తారు. అంతకుమించి ఏం లేదు. దీనికి ఇంటూలు పెట్టలేదంట. ఏది? ప్రిఫరెన్స్ షేర్, డిబెంచర్స్ అకౌంట్ డెటార్. ఈ సిఏకి వచ్చారు కానీ ఇంకా చిన్నపిల్లలు. నేరేషన్ కూడా రాయమంటావయ్యా. బీయింగ్ అమౌంట్ పెయిడ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, బీయింగ్ అమౌంట్ పెయిడ్ టు వెండార్ కంపెనీ లిక్విడేటార్స్. తర్వాత journal entries in the books of purchasing company in the nature of purchase, in the nature of purchase మెథడ్. ఏంటి? ఆ 5 కండిషన్స్ని ఫాలో కాకపోతే అదేమవుతుందంటే పర్చేజ్ అవుతుందని చెప్పాను. ఫస్ట్
వెన్ బిజినెస్ పర్చేజ్డ్, ఏమని రాస్తామంటే అంటే నీకు బిజినెస్ పర్చేస్ చేస్తున్నాడు, బిజినెస్ పర్చేజ్ అకౌంట్ ఎట్ ఆర్ టు వెండార్ కంపెనీ liquidators అకౌంట్ అండ్ పర్చేస్ కన్సిడరేషన్కి ఇక్కడ ఎంట్రీ రాస్తాం. బి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వెన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ టేకెన్ ఓవర్, చూడండి ఇక్కడేం రాస్తాం, అసెట్స్ అకౌంట్ ఎట్ ఆర్, పర్చేజింగ్ కంపెనీ బుక్స్లో అసెట్స్ అకౌంట్ ఎట్ ఆర్ తీసుకుంటున్న అసెట్స్ రాస్తాము, ఒక్క దాంట్లో గ్యాప్ వదులుతాము. ఈ అసెట్స్లో గుడ్ విల్ అనేది పక్కన పెడతాం, గుడ్ విల్ అనేది పక్కన పెడతాం అసెట్స్లో, చెప్తాను ఎందుకో. టు లయబిలిటీస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోకూడదు, ఇదిగో రాసి కొట్టేస్తున్నాను చూడండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లు తీసుకోకూడదు. రాయకపోయినా పర్వాలా, నేను ఊరికే తెలియటం కోసం అసెట్స్ తీసుకున్నాం, లయబిలిటీస్ తీసుకున్నాం. ఇప్పుడు టు బిజినెస్ పర్చేజ్ క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు అసెట్స్ని టోటల్ చేయి, లయబిలిటీస్ని టోటల్ చేయి. డిఫరెన్స్ కనుక క్రెడిట్ వైపున వస్తే, మనకి క్రెడిట్ సైడ్న వస్తే ఆ డిఫరెన్స్ని క్రెడిట్ సైడ్న వేసి క్యాపిటల్ రిజర్వ్ అని రాయి, క్యాపిటల్ రిజర్వ్. దట్స్ ఆల్. సార్ మరి ఒకవైపు లయబిలిటీస్ ఎక్కువ వచ్చి అసెట్ సైడ్న తక్కువ వస్తే డిఫరెన్స్ని గుడ్ విల్ అని రాయి, బ్యాలెన్సింగ్ ఫిగర్ని గుడ్ విల్. దట్స్ ఆల్, అయిపోయింది కాన్సెప్ట్. ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్కి, ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్కి ఉన్న తేడా అది. అసెట్స్ పర్చేజ్లో అసెట్స్ తీసుకుంటాం, నీ ఇష్టం, వాడు బుక్ వాల్యూకి తీసుకోవాల్సిన అవసరంలా, రేట్లు మార్చి చెప్తే ఈ మార్చినట్టు తీసుకుంటాం. లయబిలిటీస్ తీసుకుంటాం, కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అయితే నీకు బిజినెస్ పర్చేజ్ని క్రెడిట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావయ్యా అంటే ఆ డిఫరెన్స్ని క్రెడిట్ వస్తే క్యాపిటల్ రిజర్వ్కి, డెబిట్ వస్తేనేమో గుడ్ విల్కి ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత పేమెంట్ ఇచ్చేయాలి. ఓకే, ఇస్తున్నాను చూడండి. సి ఇక్కడ రాస్తున్నాను, వెన్ అమౌంట్ పెయిడ్ టు liquidators liquidators account at all to equity share capital. ఈక్విటీ షేర్స్ అనటం లేదు, ఎందుకో గమనించాలి, ఇష్యూయింగ్ అథారిటీ మనమే కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటున్నాను. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ టు డిబెంచర్స్, వాళ్ళు ఎక్కడో చెప్తాడు ఈ ఇస్తున్నాడని, లేదా బ్యాంక్. ఇది ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్కి. ఇక డి ఎంట్రీ ఒకటి ఉందయ్యా, ఏంటంటే అంటే ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్లో అసెట్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. లయబిలిటీస్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. రిజర్వ్స్ ఏమైనా తీసుకోవాలా? తీసుకోకూడదండి. డిఫరెన్స్ వస్తే అసెట్ సైడ్న గుడ్ విల్కి ట్రాన్స్ఫర్ చేస్తామండి, లయబిలిటీస్ అదే క్రెడిట్ సైడ్న వస్తే క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సరే,
ఇది ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజే అయినప్పటికీ కింద ఈ పర్చేజ్ లెక్కలో ఒక మాట అంటాడు, డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్ ఈజ్ టు బి మెయింటైన్డ్ 2 more years అని అంటాడు. ఒక రిజర్వ్ని ఇంకొక 2 ఏళ్ళు మెయింటైన్ చేయాలి అని క్వశ్చన్లో చెప్తాడు. ఏమంటే ఒక రిజర్వ్ని ఒక 2 years 3 years మెయింటైన్ చేయాలి అంటే పర్చేజింగ్ కంపెనీ ఆ వెండార్ కంపెనీ యొక్క రిజర్వ్ని తీసుకోమని అర్థం. మరి లెక్క ప్రకారం అయితే తీసుకోకూడదు కదా. అందువల్ల ఏం చేయాలంటే ఇలాంటి రిజర్వ్లు తీసుకోమని అన్నప్పుడు వీళ్ళకి పేమెంట్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఎంట్రీ రాస్తాం. దానికి ఏం రాస్తామంటే రిజర్వ్ అంటే మళ్ళీ క్రెడిట్ కదండి వచ్చేది. వెండార్ కంపెనీ యొక్క రిజర్వ్ తీసుకుంటుంటే అది స్టాట్యూటరీ రిజర్వ్లు అవుతాయి. ఆ స్టాట్యూటరీ రిజర్వ్ ఈజ్ టు బి టేకెన్ ఆర్ ఈజ్ టు బి టేకెన్ అండు స్టాట్యూటరీ రిజర్వ్ ఈజ్ టు బి మెయింటైన్డ్ 2 more years అంటే వాళ్ళ లీగల్ ఆబ్లిగేషన్స్ ప్రకారం ఆ రిజర్వ్ ఇంకో 2 ఏళ్ళు మెయింటైన్ చేయాలంట. మరి ఇక్కడ తీసుకోవద్దని చెప్తుందిగా AS 14లో పర్చేజ్లో. అందుకోసం దానికి ఇక్కడ ఎంట్రీ రాస్తాం, ఎమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ debtor to statutory reserve. దట్స్ ఆల్. ఇలా రాసి ఇదేమో మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో పడుతుంది, ఇదేమో ఫిక్షియస్ అసెట్లో పడుతుంది పర్చేసింగ్ కంపెనీ దాంట్లో. వాడు ఆ మాట చెబితేనే. మరి సార్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అయితే ఇలా సపరేట్గా రాయటం ఎందుకయ్యా, శుభ్రంగా స్టాట్యూటరీ రిజర్వ్ ఇక్కడే తీసుకుంటాం. స్టాట్యూటరీ రిజర్వ్ అని అన్ని రిజర్వ్లతో పాటు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఒకవేళ రిజర్వ్ అలా మెయింటైన్ చేయాలంటే అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెటార్ టు స్టాట్యూటరీ రిజర్వ్ అని రాయాలి. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ నోట్ చేసుకోవడం టైం ఇస్తున్నాను, ఇది రాసుకోండి ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీ ఇది కూడా రాసుకోవాలిగా మీరు. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్. ఒక లెక్క తీసుకొని చెప్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది లేవయ్యా, ఇబ్బంది ఏం పడబాకండి. ఎక్కువగా లెక్కలు ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ మీద ఉంటాయి. ఎందుకో చిన్న లాజిక్ చెప్పనా, వాడు అసెట్స్ తీసుకున్నాడు, లైబిలిటీస్ తీసుకున్నాడు అది చెప్తాడు, బుక్ వాల్యూ చెప్తాడు, ఈక్విటీ వాళ్ళ. పర్చేజ్ కంపెనీ యొక్క బిజినెస్ని యాజ్ ఇట్ ఈజ్గా మెయింటైన్ చేస్తున్నాడా లేదని చెప్పడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, పర్చేజ్గా అయ్యేది. అందువల్ల లెక్కలు ఎక్కువగా ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ మీదే ఉంటాయి. అందుకోసమే ఈ 5 కండిషన్స్ని ఎక్కడ ఇచ్చుకుంటూ వస్తాడు. ప్రతి లెక్కకి వాడు అడగాలనుకుంటే డూ దిస్ ప్రాబ్లం ఎజ్యూమింగ్ దట్ ఇట్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ ఆర్ ఇట్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అని ఇచ్చేస్తాడు, గొడవ లేకుండా. మనకు నోట్ చేశారా? తర్వాత
నోట్ చేశారా? ఇది కూడా ఏమో 3 ఎంట్రీలే కదయ్యా. నేనంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పట్టింది కానీ. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. ఈ డిఫరెన్స్ వస్తే రెండు ఒకేసారి రావు. గుడ్ విల్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ రిజర్వ్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి. రెండు గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ ఒకేసారి రాదయ్యా. ఏ తర్వాత బి రాయండి, సిడి. ఓకే, తర్వాత ఈ లెక్క రాయండి. నోట్ చేశారా? తీసేస్తున్నాను. ఫుల్ లెంత్ లెక్క, ఈ లెక్క నోట్ చేయండి, చేద్దాం. పూర్తిగా అవగాహన వస్తుంది మీకు. నోట్ చేశారా అది? ఓకే. M Limited acquired the undertaking of N Limited. అది N Limited ఏమో వెండార్ కంపెనీ, M Limited ఏమో పర్చేసింగ్ కంపెనీ. On 31st 3/2018 for the purpose of for the purpose consideration of rupees 2,60,000 rupees అన్నాడా, షేర్స్ అన్నాడా, ఆఫ్ రూపీస్ 10 ఈచ్ అంటే 2,60,000 రూపీస్ షేర్స్ ఇస్తున్నాడు. 10 రూపీస్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చింది ఎంత? 2006. ఏంటిది? 2,600 ఇస్తున్నట్టు షేర్స్ రూపంలో. టు బి పెయిడ్ ఆన్ దట్ డేట్ of acquisition, their balance sheet or as under.
క్లియర్గా ఇచ్చాడు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇచ్చాడు, ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చాడు, ఫర్నిచర్, స్టాకు, డెటార్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఈక్విటీ, షేర్ క్యాపిటల్ ఇన్ 10 రూపీస్ షేర్స్, జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డెవలప్మెంట్ రిజర్వ్, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్, కరెంట్ లైబిలిటీస్. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎం లిమిటెడ్, అంటే ఎం లిమిటెడ్ని కూడా క్లోజ్ చేయమంటున్నాడు, అండ్ ఎన్ లిమిటెడ్ని కూడా క్లోజ్, ఎజ్యూమింగ్ amalgamation in the nature of merger, amalgamation in the nature of purchase. ఈ amalgamation in the nature of merger, purchase అనేది మనకి పర్చేసింగ్ కంపెనీ బుక్స్లోనే వస్తుంది తప్ప వెండార్ కంపెనీ బుక్స్లో రాదు. సరే, ఇప్పుడు మనం పర్చేస్ కన్సిడరేషన్ కనుక్కోవాలి అంటే ఏం లేదండి, లంసమ్ పేమెంట్ మెథడ్. ఎంత ఇచ్చేసాడు? 2,60,000 రూపీస్కి కొన్నాడు. 2,60,000 రూపీస్కి కొన్నాడు కాబట్టి మళ్ళీ నేను సపరేట్గా మీకు చేయటం లేదు, ఓకేనా? డైరెక్ట్గా ఎం కంపెనీ బుక్స్లో ఎంట్రీ రాసేస్తున్నాను. మనకి వెండార్ కంపెనీ బుక్స్లో నేర్చుకునే ఉన్నాం కదా, వెండార్ ఇది ఫుల్ లెంత్ లెక్క అండి, ఎగ్జామ్లో ఇలా అడగడు. అయితే వెండార్ కంపెనీలోనూ లేకపోతే ఎక్కువ పర్చేసింగ్ కంపెనీ బుక్స్లోనే అడుగుతుంటాడు. ఇప్పుడు మీకు అవగాహన కోసం, నేర్చుకోవడం కోసం, ఫ్రమ్ ద బిగినింగ్ వెండార్ కంపెనీ టు అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్, ఈ ఒక్క లెక్క చేసుకుంటే మంచి గ్రిప్ వచ్చేస్తుంది మీకు. ఇంకా పర్చేస్ కన్సిడరేషన్ రాయటం లేదండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెండార్ కంపెనీ ఏంటి? ఎం లిమిటెడా, ఎన్ లిమిటెడా? ఎన్ లిమిటెడ్. అదే రాద్దాం. ఓకే, వాయిస్ క్లియర్గా వస్తుందా ఇప్పుడు? చూడండి ఏమి ఉన్నాయో. రియలైజేషన్ అకౌంట్ ఎటార్, టు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, $80,000. అన్లిమిటెడ్ చూడండి 80,000. ప్లాంట్ అండ్ మిషనరీ $1,80,000. To furniture $20,000. To stock ఎంతది? 40,000. తర్వాత డెటార్స్ $40,000. బ్యాంక్ $17,000. మొత్తం 3,77,000 తీసుకుంటున్నాడు. టోటల్ అసెట్స్ తీసుకుంటున్నాడు. లైబిలిటీస్కి అవకాశం ఉన్నాయి. ఏమున్నాయమ్మా లైబిలిటీస్కి? మనకి ఈక్విటీ, షేర్ క్యాపిటల్ తీసుకోకూడదు, జనరల్ రిజర్వ్ తీసుకోకూడదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోకూడదు, డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్, వర్క్మెన్ కాంపెన్సేషన్. ప్యూర్గా వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ రిజర్వ్ అవుతుంది. ఎందుకంటే క్లెయిమ్ గురించి కింద ఏం చెప్పలేదు చూడు. కరెంట్ లైబిలిటీసా? కరెంట్ లైబిలిటీస్. అకౌంట్ డెటార్ టు రియలైజేషన్. కరెంట్ లైబిలిటీస్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ ఎంత? 95,000. ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్కి డ్యూ రాద్దాం. పర్చేస్ కన్సిడరేషన్కి ఎం లిమిటెడ్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్
ఎం లిమిటెడ్ అకౌంట్ అటార్ టు రియలైజేషన్ ఎంత 2,60,000. ఈ 2,60,000 వాడు ఏ రూపంలో ఇస్తున్నాడు మనకి? షేర్స్ రూపంలోనా? అదే రాయ్. షేర్స్ ఒకే రకమైన షేర్స్ ఇచ్చినప్పుడు ఈక్విటీ షేర్స్ అని అర్థం. మళ్ళీ ఈక్విటీ షేర్స్ అని రాయాల్సిన అవసరంలా లేదు. రాయాలనుకున్న షేర్స్ టు ఎం లిమిటెడ్ ఒకవేళ రాస్తే ఈక్విటీ షేర్స్ అని రాయాలి. 2,60,000 ఏమండి ఇంక మామూలే. మళ్ళీ తీసుకున్న అసెట్ని దేన్నైనా అమ్మామా? లేదు. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా? లేవు. తీసుకొని లైబిలిటీని తీర్చామా? లేదు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పేమెంట్ ఏమైనా ఇస్తున్నామా? లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక ఒక జర్నల్ ఎంట్రీకి 3 జర్నల్ ఎంట్రీస్కి గ్యాప్ వదిలేసి ఏం చేస్తామంటే రియలైజేషన్ అకౌంట్ వేస్తాం. రియలైజేషన్ అకౌంట్ టు sundry assets sundry assets 3,77,000 by current liabilities. Current liabilities $95,000. తర్వాత ఎం లిమిటెడ్ అకౌంట్ 2,60,000. అంతేగా, ఇంకేమున్నాయి మనకి? రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అవి ఏమీ లేవు కాబట్టి ఇటువైపు టోటల్ చేయి. 3,77,000లో నుంచి అవి తీసేసాయి. 3,77,000 ఏంటది? 95,000 ప్లస్ 2,60,000. 95,000 ప్లస్ 2,65,000. 3,60,000 వచ్చింది. మైనస్ 3,77,000 తీసేసి 17,000 రూపీస్. 95,000 2,60,000. నేను తప్పు చేశానా ఏంటి? 95,000 కాదు, 5,000 ప్లస్ 2,60,000 మైనస్ 3,77,000 22,000 బై ఈక్విటీ. ఇది నేను నేర్పేశాను మీకు. షేర్ హోల్డర్స్ అకౌంట్ బ్రాకెట్లో లాస్. ఓకే, ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఏమేమి ఇవ్వాలో చూద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 1,50,000. జనరల్ రిజర్వ్ అదెంత ఉంది? 18,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ ఎవరికి వెళ్ళిపోవాలి మనం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 53,000. డెవలప్మెంట్ రిజర్వ్ 37,000. వర్క్మెన్ ఫండ్ అని రాస్తున్నాను, కాంపెన్సేషన్ రాయలేను, పేజ్ సరిపోదు. 24,000. టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ టోటల్ చేయాలి. 1,50,000 ప్లస్ 18,000 ప్లస్ 53,000
plus 37,000 plus 24,000, 2,82,000, 2,82,000 రియలైజేషన్ లాస్ వచ్చిందయ్యా. అదే ప్రాఫిట్ వచ్చి ఉంటే దీంతో ట్రాన్స్ఫర్ చేసేవాడిని. ఇది నేర్పేశాను మీకు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎట్ ఆర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు రియలైజేషన్ లాస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రియలైజేషన్ లాస్ ఎంత వచ్చింది? 22,000. చూడండి, వాళ్ళు పొందేదేమో 2,82,000, వదులుకునేదేమో 22,000. ఇంకెంత ఇవ్వాలి? 2,60,000ఏగా. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎట్ ఆర్ టూ షేర్స్ అకౌంట్ 2,60,000 సరిపోయింది. 2,60,000 షేర్స్ వచ్చినాయి కాబట్టి దట్స్ ఆల్. ఇది ఎవరి బుక్స్లో మనం చేసింది? వెండార్ బుక్స్లో. నేను మళ్ళీ చెప్తున్నానండి, వెండార్ బుక్స్లో ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అవని, ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అవని ఎటువంటి తేడా ఉండదు. ఇలానే చేయాలి లెక్క. ఓకే, అప్పుడు అవి ఆ ఎంట్రీస్ చెప్పిన తర్వాత నుంచి డౌట్లు రావటం మొదలు పెడతాయి. నోట్ చేయండి. ఒక వెండార్ కంపెనీని క్లోజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఎం కంపెనీ బుక్స్లో సారీ ఎమ్మా ఎన్నా పర్చేజింగ్ కంపెనీ పేరేంటండి? ఎం కంపెనీ బుక్స్లో రెండు రకాలుగా చేయాలి. ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్లో చేయాలి, ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్లో చేయాలి. ఫస్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్లో చేద్దాం. సరే, అయిపోయిందమ్మా. ఇది ఒకసారి తీసేస్తున్నాను. ఇదే క్వశ్చన్కి చేస్తాను. తీసేస్తున్నాను ఇది. ఓకే, ఈ లెక్కకే చూడండి, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్కి చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాబ్లం. ఓకే, జర్నల్ ఎంట్రీస్ in the books of M Limited in the nature
మెర్జర్, వాడు అడిగాడు చూడండి, మెర్జర్లో చేయి పర్చేజ్లో చేయని ఒకే లెక్క. ఈ లెక్క తీసుకుని చేస్తే మీకు అర్థమైపోదు. ఫస్ట్ ఎంట్రీ బిజినెస్ పర్చేజ్ అకౌంట్. మనం అసలు ఎంత కొన్నాం? బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ ఎంత? 2,60,000 రూపీస్ కొన్నాం. టు ఎన్ లిమిటెడ్ లిక్విడేటార్స్, అన్లిమిటెడ్ లిక్విడేటార్స్కి 2,60,000 ఇవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు రెండోది, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి అసెట్స్ తీసుకోవాలి, ఏమేమి లయబిలిటీస్ తీసుకోవాలి. రెండు ఎంట్రీ ఇటు రాస్తున్నాను చూడండి. కొంచెం ఏమేమి అసెట్స్ తీసుకోవాలి, ఏమేమి లయబిలిటీస్ తీసుకోవాలండి అంటే, నేను చెప్పాను మెర్జర్లో అన్ని అసెట్స్ అన్ని లయబిలిటీస్ తీసుకుంటాము. అయితే అసెట్స్ సైడ్న కానీ లయబిలిటీ సైడ్న కానీ ఒక ఎంట్రీ పడే గ్యాప్ వదులుతాము జనరల్ రిజర్వ్ కోసము. అటు తేడా వచ్చిన జనరల్ రిజర్వ్ రాయాలి, ఇటు తేడా వచ్చిన జనరల్ రిజర్వ్ రాయాలి. చూద్దాం. ఇప్పుడు అసలు వీళ్ళ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత ఉంది? అసెట్స్ ఇస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 80,000. బుక్ వాల్యూస్గా తీసుకోవాలి. ప్లాంట్ అండ్ మిషనరీ, మెర్జర్ అంటే మిషనరీ. వాడు ఇక్కడే వాల్యూస్ మార్చమని కూడా ఏం చెప్పలేదులే. 1,80,000. ఫర్నిచర్ 20,000. గుర్తున్నాయా చెప్పినవి పాయింట్స్? స్టాక్ 40,000. తర్వాత డెటార్స్ 40,000. తర్వాత బ్యాంక్ ఎంత ఉంది? 17,000. 17,000 అసెట్స్ మొత్తం తీసుకున్నాం. అయితే ఒక జనరల్ ఎంట్రీకి గ్యాప్ వదలండి, అంటే ఒకటి పోస్టింగ్ పడడానికి గ్యాప్ వదలండి. ఎందుకంటే జనరల్ రిజర్వ్ డెబిట్ అయినా రావచ్చు, క్రెడిట్ అయినా రావచ్చు కదా. ఇక లయబిలిటీస్ చూస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకోడు. జనరల్ రిజర్వ్ ఆ 18,000 ఉంది చూసావా, పక్కన పెట్టండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాలి, అన్ని రిజర్వులు తీసుకో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మెర్జర్లో. మరి రిజర్వ్ ఎందుకు తీసుకోలేదంటే రిజర్వ్ లాస్ట్లో వేస్తాం. డెబిట్ తేడా వచ్చినా క్రెడిట్ తేడా వచ్చినా ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ రిజర్వ్గా వేస్తాము. అందువల్ల జనరల్ రిజర్వ్ పక్కన పెట్టు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత? 53,000. తర్వాత డెవలప్మెంట్ రిజర్వ్, ఇది కూడా రిజర్వ్గా తీసుకోవాలి, రిజర్వులన్నీ తీసుకోవాలి. డెవలప్మెంట్ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటే అది డెవలప్మెంట్ రిజర్వ్. డెవలప్మెంట్ ఫండ్ అది చెప్పింది, రిజర్వా ఏం చెప్తే అది. డెవలప్మెంట్ రిజర్వ్ ఎంత? 37,000. తర్వాత వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్, వర్క్మెన్ ఫండ్ అని రాస్తున్నాను, పట్టదు నాకు. వర్క్మెన్ ఫండ్ ఇది కూడా రిజర్వే. కరెంట్ లయబిలిటీస్ అది ఎంత ఉంది? 95,000. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేయి. ఇంకా ఇది ఉంది. టు బిజినెస్ పర్చేజ్ అని క్రెడిట్ చేయాలి. బిజినెస్ పర్చేజ్ అంత 2,60,000. జనరల్ రిజర్వ్ రాయకుండా డెబిట్లన్నీ టోటల్ చేయి. ఇక్కడ రాస్తున్నాను. డెబిట్స్ టోటల్ ఎంతో చూద్దాం. 80,000 ప్లస్ 1,80,000 ప్లస్ 20,000 40,000 ప్లస్ 40,000 17,000 3,77,000. ఓకే. తర్వాత
లయబిలిటీస్ టోటల్ చేద్దాం, అంటే క్రెడిట్స్ టోటల్ చేద్దాం. 53,000 ప్లస్ 37,000 ప్లస్ 24,000 ప్లస్ 95,000 ప్లస్ 2,60,000 4,69,000 అంట. అంటే డెబిటే తక్కువ వచ్చింది. మైనస్ 3,77,000 ఎంత తేడా వచ్చింది? 92,000 తేడా వచ్చింది. ఆ 92,000ని జనరల్ రిజర్వ్ అని చెప్పి మనం ఎంత చూపిస్తామండి అంటే 92,000 చూపిస్తాం. ఇది ఇంపార్టెంట్. అంతేగాని మన ఆ రిజర్వ్ ముందు చూసావా, బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్, వాడు ఇచ్చిన రిజర్వ్ ఏది, అన్లిమిటెడ్ రిజర్వ్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్లో? ఆ 18,000 పట్టించుకోకూడదు. ఇక ఆ 18,000 ప్రాఫిట్ పోగా మనకి ఇంకా 92,000 రూపాయలు లాస్ వచ్చిందని, అందువలన దాని ముందు జనరల్ రిజర్వ్ అని రాస్తాం, అయిపోయింది. అందుకనే దాన్ని సపరేట్ ఇంక్తో బ్లూ ఇంక్తో రాసి చూపించాను చూడండి, ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు మూడో ఎంట్రీ అన్లిమిటెడ్ లిక్విడేటర్స్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని పిలవాలండి. మనం ఇష్యూ చేస్తున్నాం, ఇష్యూయింగ్ అథారిటీ మనం. ఒకటి సరిగా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 2,60,000. షేర్స్ ఇష్యూ చేసేవాడు ఈక్విటీ షేర్స్ అనకూడదు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనాలి. ఎదుటివాడు కనుక వాటిని తీసుకుంటుంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనకూడదు, ఈక్విటీ షేర్సే అనాలి. చెప్పాను మీకు. అయితే ఇప్పుడు ఈ పాయింట్స్లో ఇదిగో ఇక్కడ బిజినెస్ పర్చేస్ డెబిట్ అయిందా, ఇక్కడ క్రెడిట్ అయింది చూడండి. బిజినెస్ పర్చేస్ కొట్టుకుపోద్ది, ఉండదు. లిక్విడేటర్స్ ఏమో క్రెడిట్ అయ్యారు, మూడో ఎంట్రీలో డెబిట్ అయ్యారు, కొట్టుకుపోతారు. ఇక మిగిలింది ఏంటి? అసెట్స్ మిగిలిని, లయబిలిటీస్ మిగిలిని, ఈక్విటీ షేర్ క్యాపిటల్ మిగిలింది. ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఆ బ్యాలెన్స్ షీట్లో ఎలా వేయాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఎం కంపెనీ బ్యాలెన్స్ షీట్, మనం ఇప్పుడు ఎన్ కంపెనీని మూసేసాము. ఎన్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఇవన్నీ తీసుకోవాలి. ఇదిగో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ నేను వేసి చూపిస్తాను చూడండి. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎం లిమిటెడ్. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎం లిమిటెడ్ అనేది చూడండి. assets with liabilities. ఫస్ట్ ఎం కంపెనీ బ్యాలెన్స్ షీట్ కూడా ముందు పెట్టుకోండి. ఎం కంపెనీ, ఈ ఎం కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఏముంది? ల్యాండ్. ఎం కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎం కంపెనీది ఎంత ఉంది? 1,20,000. ఇప్పుడు ఎన్ కంపెనీది మనం ఎంత తీసుకుంటున్నాము?
80,000 తీసుకుంటున్నాం. 2 lakhs అలా మెర్జ్ చేయాలి. అది ప్రొసీజర్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంది తీసుకున్నాను, ఎంది తీసుకున్నాను. తర్వాత ప్లాంట్, ఎం అసెట్స్ రాసుకుంటారండి. ప్లాంట్ అండ్ మిషనరీ. ఫస్ట్ ఎంది ఎంత ఉందో చూడు. యాజ్ ఇట్ ఈస్గా ఎంది తీసుకోవాలి. ఎంత? 2 lakhs. ఎంది ఎంత ఉంది? 1,80,000. 3,80,000. తర్వాత ఫర్నిచర్. ఎంది ఎంత ఉంది? ఫర్నిచర్ 10,000. 10,000. ఎంది ఎంత ఉంది? 20,000. 30,000. తర్వాత స్టాక్. టు స్టాక్ ఎం 50. అన్లిమిటెడ్ 40,000. 95,000. స్టాక్ డెటార్స్ ఎం లిమిటెడ్ 45. ఎన్ లిమిటెడ్ 40,000. 85,000. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? అసెట్స్ మొత్తం తీసుకుంటున్నాం కదా. బ్యాంక్ బ్యాలెన్స్ జనరల్ రిజర్వ్ ఉంది కదా అని అప్పుడే అసెట్స్ డెబిట్ ఉంది కదా అని అసెట్ సైడ్ని వేయద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎంది ఎంత ఉంది చూడండి. 20,000. 17,000. 37,000. 37,000. తర్వాత లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? లయబిలిటీస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ చూడండి ఒకసారి. అది 37,000. ఒక్క నిమిషం. అమ్మ को देगा ना काफी. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇక్కడ చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంపార్టెంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమండి పాత షేర్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి? ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఎం లిమిటెడ్ యొక్క షేర్స్ 2,50,000 అంటే 25,000 షేర్స్ అండి. అంతేగాని ఎసెట్స్ని కలిపినట్టుగా ఎమ్ షేర్స్ ఎన్ షేర్స్ అని కలిపి చేయకూడదు. అందుకనే చెప్తున్నాను. పాత 2,50,000, ఇప్పుడు మనం ఇష్యూ చేసింది 26,000. మొత్తం ఎంత? 51,000 వాటాలు ఇంటూ 10 రూపీస్ వేస్తే 5,10,000 రూపీస్ అవుతుంది క్యాపిటల్. అట్లా వేయాలి కానీ ఎమ్ ఎన్ అని కలిపి వేసేయకూడదు. తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్ తర్వాత జనరల్ రిజర్వా ఇక్కడ వినండి. జనరల్ రిజర్వ్ ఈ ఎమ్ది ఎంత ఉంది? 1,20,000. ఎన్కి డెబిట్ వచ్చిందయ్యా 92,000.
అవునా? ఎన్ది డెబిట్ వచ్చింది, ఇలా సబ్సెట్ చేసుకోవాలి. ఇందులోంచి 1,20,000లో నుంచి 92,000 తీసేసి 28,000 రూపీస్ తీసేస్తాం. పిల్లలకు వెంటనే డౌట్ వచ్చేస్తుంది, సార్ 1,20,000 ఇది వచ్చి తీసేయాల్సింది 1,32,000 వచ్చింది అనుకోండి, ఆ 10,000 మైనస్ ఎట్టేయాలంటే అంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలంటే అంటే జనరల్ రిజర్వ్ నుంచి కాకుండా ఆ 10,000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోంచి తీసేయాలి. అర్థమన్నా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లు అంటే అదే కదయ్యా. తర్వాత వీడిది ఏముంది, జనరల్ రిజర్వ్ అయిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదీ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంది ఎంత ఉంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు 10,000. ఎంత ఉంది? వాడిది కూడా తీసుకున్నాం మనం, ప్రాఫిట్ 53,000. మొత్తం ఎంత? 63,000. తర్వాత డెవలప్మెంట్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే డెవలప్మెంట్ రిజర్వ్ అనా? డెవలప్మెంట్ రిజర్వ్ ఎంది ఎంత ఉంది? 10,000. ఎంది ఎంత ఉంది? డెవలప్మెంట్ రిజర్వ్ 37,000. 37,000 టోటల్ చేయండి, 47,000. తర్వాత వర్క్మెన్ ఫండ్, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ అని ఎంత ఉంది? వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ 15,000. ఎంత ఉంది? వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ ఎంది? 24,000. 39,000. మీరు క్లాసెస్లో వినుంటారు, కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది ఈ కాన్సెప్ట్, అర్థమైందా? అందుకని ప్రశాంతంగా జాగ్రత్తగా వినండి. వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ అయిన తర్వాత కరెంట్ లయబిలిటీసా, ఎంత ఉంది కరెంట్ లయబిలిటీస్లో? 45,000. 45,000. ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లలు టెన్షన్ పడుతుంటారు, టాలీ అవుద్దా లేదా అని చూద్దాం. ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఎందుకు టాలీ కాదు. 95,000 మొత్తం రెండు కలుపు 1,40,000. నేను మీకు ముందే చెప్పాను సార్, ఎసెట్స్ లయబిలిటీస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి, నీకు లిక్విడేటర్స్ ఉండదు, బిజినెస్ పర్చేజ్ అకౌంట్ ఉండదు, క్యాన్సిల్ అయిపోతాయి. అసెట్స్, లయబిలిటీస్, రిజర్వ్స్ అవన్నీ మెర్జ్ చేసాం ఇందులో. ఇప్పుడు టోటల్స్ చేద్దాం. అన్నీ తీసుకున్నాం కదా, రిజర్వ్ని ఎలా తీసేసానో అర్థమైంది కదా. ఇప్పుడు టోటల్స్ చేస్తున్నాను చూడండి. 2 lakhs అసెట్ సైడ్న 2 lakhs ప్లస్ 3,80,000 ప్లస్ 30,000 95,000 85,000 37,000 చెయ్యి. 8,27,000 8,27,000 8,20,000 ఇది కూడా చేయాలిగా, వేసేస్తే ఎట్లా? 5,10,000. నేను ఈక్విటీ షేర్ క్యాపిటల్ దగ్గర ఎలా వేసానో కొంచెం గమనించండి జాగ్రత్తగా. డైరెక్ట్గా ఎం అని వేసేయకూడదు. ఏంటి ఎం అని వేసేస్తే తేడా పోతుంది. ఎం షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్కి ఇష్యూ చేసిన షేర్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత 51,000 అయింది. 10 రూపీస్ ప్రకారం షేర్ అయితే 5,10,000 అయింది. అట్లా వేయాలి కానీ 5,10,000 ప్లస్ 28,000 ప్లస్ 63,000 ప్లస్ 47,000 ప్లస్ 39,000 ప్లస్ 1,40,000 చేయండి. 8,27,000 8,27,000
7,000, 8,27,000 టాలీ. కాబట్టి ఈ విధంగా ప్రశాంతంగా తీసుకుని ఒక లెక్కని ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ చేశాను. ఇప్పుడు మీకు నోట్ చేసుకోవడానికి జర్నల్ ఎంట్రీస్కి ఇదిగో ఎంట్రీ నెంబర్ 1, తర్వాత 2, నెంబర్ 3, అంతేగా నేను 1, 3, 2 ఎక్కిచ్చేయద్దు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ చెప్పాను. ఇలాంటి 2-3 లెక్కలు చెప్తే మీకు గ్రిప్ వస్తుంది. కంపెనీస్ యాక్ట్ 2013 షెడ్యూల్ 3 ప్రకారం బ్యాలెన్స్ షీట్ వేయాలి కదా అని అప్పుడే నన్ను అడగబాకండి అయ్యా. నేను చెప్తాను, బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ హారిజాంటల్ ఫామ్లో వేయండి. నోట్స్ టు అకౌంట్స్ షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ఎక్కడ నేర్పాలో నేర్పుతాను నేను. ఫస్ట్ బోర్డ్ మెటీరియల్స్ లెక్కలు వచ్చినప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. బ్యాలెన్స్ షీట్ వేసే పద్ధతి ఇది కాదు కదా అంటే నాకు తెలీదా? నోట్ చేశారా? ఇంకా మనం చేయాల్సి ఉంది జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎమ్ లిమిటెడ్ బ్రాకెట్లో ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్ చేయాలి. ఇదే లెక్కని ఫుల్ లెంత్ ప్రాబ్లం తీసుకుని చెప్తున్నాను. ఎగ్జామ్లో 2 అడగడు, మనం కాన్సెప్ట్ తెలుసుకోవటం కోసమే. ఎంట్రీస్ నోట్ చేశారా? బ్యాలెన్స్ షీట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసినట్టుగానే బ్యాలెన్స్ షీట్ వేయాలని ల్యాండ్ అండ్ బిల్డ్స్ డైరెక్ట్గా 2 lakhs వేసినా తప్పు లేదయ్యా. నేను అందరికి అర్థం అవ్వాలి కాబట్టి ఎమ్ది ఎంత తీసుకున్నాను, ఎన్ది ఎంత తీసుకున్నాను అని రాశాను. ఎన్ అని రాయాలి లెక్కల 1,20,000 + 80,000 అని చెప్పి మొత్తానికి అక్కడ అవుటర్ కాలంలో నువ్వు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆఫ్టర్ అబ్జార్ప్షన్ 2 lakhs చూపించాలి. నువ్వు ఎట్లయినా చేసుకో. ఓకే, అయిపోయిందా? టైం ఇస్తానులే, వచ్చేసుకోండి.
ఇప్పుడు మళ్ళీ ఇదే లెక్కని పర్చేజింగ్ కంపెనీ బుక్స్లో ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్లో ఎలా చేయాలి? ఓకే, ఇది తుడిపేస్తున్నానండి. అయిపోయిందిగా, నోట్ చేశారు కదా. ఇదే లెక్కని ఇన్ ద నేచర్ ఆఫ్ అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్లో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, జర్నల్ ఎంట్రీస్, journal entries in the books of M Limited. ఇందులో in the nature of in the nature of purchase. First entry, business purchase account at our ఎదుటివాడి బిజినెస్ని 2,60,000కి కొంటున్నాము. టు N Limited liquidators 2,60,000. మళ్ళీ రెండు ఎంట్రీ కొంచెం పొడుగు వస్తుంది కదా, ఇక్కడ రాద్దాం. ఏమేమి అసెట్స్ తీసుకుంటున్నామయ్యా వాడి అనేది చూడు. ఏమేమి అసెట్స్ తీసుకుంటున్నాము, అసలు వాడికి ఏమేమి అసెట్స్ ఉన్నాయి అనేది చూడు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ తీసుకో. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి సార్? 80,000. ప్లాంట్ అండ్ మిషనరీ 1,80,000. ఫర్నిచర్ 20,000. తర్వాత స్టాక్ 40,000. డెటార్స్ 40,000. బ్యాంక్ 17,000. ఒక ఎంట్రీ పోస్టింగ్ పడడానికి గ్యాప్ వదిలేసి 2. ఇక్కడ లైబిలిటీస్ తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎక్కడూ తీసుకోము. అక్కడ మెర్జర్లో జనరల్ రిజర్వ్ గ్యాప్ వదిలేసి డెబిటో క్రెడిటో రాయండి అన్నాను. ఓకే, తర్వాత ఇంకేం చేశాను, మెర్జర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ పర్చేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోకూడదు, రిజర్వులు ఏమీ తీసుకోకూడదు. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తీసుకోవటం లేదు. డెవలప్మెంట్ రిజర్వ్ని కూడా తీసుకోకూడదు. వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ కూడా రిజర్వ్ తీసుకోకూడదు. క్లియర్గా చెప్తున్నాను. కరెంట్ లయబిలిటీస్, ఇదే తేడా రెండింటికి. కరెంట్ లయబిలిటీస్. మెర్జర్లో ఏం చేస్తామంటే రిజర్వ్ను కూడా తీసుకుంటాం, కానీ ఇక్కడ రిజర్వ్ను తీసుకోం. 95,000. టు బిజినెస్ పర్చేజ్ అకౌంట్ 2,60,000. ఇప్పుడు వీటిని టోటల్స్ చేస్తాం. డిఫరెన్స్ వస్తే డెబిట్ వస్తే గుడ్ విల్ అని రాయాలి, క్రెడిట్ వస్తే క్యాపిటల్ రిజర్వ్ అని రాయాలి. అసలు డెబిట్ టోటల్ చేద్దాం. 3,77,000 ఉన్నట్టు తీసుకున్నాడు కదా అయ్యా, మొత్తం 3,77,000. ఇవి ఎంత ఉన్నాయి? క్రెడిట్స్ ఏమున్నాయో చూడు ఒకసారి.
క్రెడిట్ అమౌంట్ 95,000 ప్లస్ 2,60,000, 3,55,000. డిఫరెన్స్ ఎంత ఉందో చూడు, మైనస్ 3,77,000, 22,000. ఆ 22,000 క్రెడిట్ వైపునే తక్కువ ఉంది కాబట్టి ఇటు వేసి చెప్పండి దాన్ని ఏం పేరుతో రాస్తాం మనం? టు క్యాపిటల్ రిజర్వ్. బ్యాలెన్సింగ్ ఫిగర్ అది క్యాపిటల్ రిజర్వ్ అని రాస్తాం. అర్థమైందా? అదే అసెట్ సైడ్ని వచ్చింది అనుకోండి, అదే డెబిట్ సైడ్ని వచ్చింది అనుకోండి, గుడ్ విల్ అని రాస్తాం. అది ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్కి ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్కి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు చూడండి మూడో ఎంట్రీ రాద్దాం. మూడో ఎంట్రీ ఏంటండి అంటే అన్లిమిటెడ్ లిక్విడేటార్స్ అకౌంట్ డేటార్ టు చెప్పండి ఈక్విటీ షేర్స్ అని రాస్తాం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని రాస్తామా? షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2,60,000 అయిపోయింది. 3 ఎంట్రీసే, దట్స్ ఆల్. ఇప్పుడు ఎం కంపెనీ లిమిటెడ్ బుక్స్లో బ్యాలెన్స్ షీట్ వేయాలి. అదే వేస్తాను చూడండి. బ్యాలెన్స్ షీట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎన్ కంపెనీ లిమిటెడ్. బ్యాలెన్స్ షీట్ ఎన్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఆ ఎన్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నప్పుడు assets, liabilities. Assets, liabilities. ఫస్ట్ ఎన్ కంపెనీ లిమిటెడ్లో ఎం కంపెనీ లిమిటెడ్లో ఒక్కొక్క అసెట్ తీసుకుంటారండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్సా? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఎంది ఎంత ఉంది? 1,20,000. ఎందు కూడా తీసుకున్నామా? అసెట్ తీసుకున్నాం కదా. ఎంతది? 80,000. 2 lakhs. ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత? ఎంది ఎటు తీసుకోవాలి? 2 లక్షలు, 2 lakhs. ఎంది కూడా తీసుకున్నాం అన్లిమిటెడ్ది. అది ఎంత? 1,80,000. 3,80,000. ఓకే. తర్వాత ఫర్నిచర్ ఎంకేమో 10,000. ఎన్కి ఎంత ఉందో చూద్దాం. ఫర్నిచర్ 10,000, ఎన్కి 20,000. అసెట్స్ మొత్తం తీసుకుంటాం కదా 30,000. తర్వాత ఫర్నిచర్ అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయో చూడండి. స్టాక్. ఎం లిమిటెడ్ స్టాక్ ఎంత ఉందో చూడు. స్టాక్ ఎం లిమిటెడ్ స్టాక్ 55,000. ఎన్ లిమిటెడ్ స్టాక్ ఎంత ఉందో చూడు. 40,000. 95,000. తర్వాత స్టాక్ తర్వాత డెటార్స్. ఎంకేమో 45,000 ఉన్నారు. ఎన్కి ఎంత ఉన్నారో చూడండి. డెటార్స్ 40,000. 85,000. తర్వాత బ్యాంక్ ఎం ఎంత ఉన్నారు?
20,000. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 17,000. మొత్తం 37,000. మళ్ళీ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ చెప్పాను ఇందాక వేసే ప్రొసీజర్. షేర్ క్యాపిటల్ వీడేమో 25,000 వాటాలు, ఇప్పుడు ఇష్యూ చేసింది ఎంత? 26,000 వాటాలు, మొత్తం 51,000 అయినాయి. ఇంటూ 10 రూపీస్ చేస్తే నీకు 5,10,000 రూపీస్ అవుతుంది. ఇందులో ఏం మార్పు లేదు. ఓకే, తర్వాత ఇక్కడ ఎం లిమిటెడ్కి జనరల్ చాలా జాగ్రత్తగా ఉండండి, లైబిలిటీస్ దగ్గరే కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సింది. అక్కడ జనరల్ రిజర్వ్ ఉంది, జనరల్ రిజర్వ్. ఈ జనరల్ రిజర్వ్ అనేది కేవలం ఎవరిది రాసుకోవాలండి అంటే మనం ఎం లిమిటెడ్దే రాయాలి. మళ్ళీ ఎం లిమిటెడ్ అని పూర్తినే పెడతాను మీకు ఊరు తెలియటం కోసం. ఎం లిమిటెడ్ ఎన్ లిమిటెడ్ కలపకూడదు. వాడు అంటే ఎంట్రీస్లో చూడండి రిజర్వ్స్ తీసుకోలేదు మనం, అవన్నీ ఎం లిమిటెడ్ జనరల్ రిజర్వ్. తర్వాత ఇంకేముంది జనరల్ రిజర్వ్ కాకుండా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎం లిమిటెడ్దే తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత? 10,000. 10,000. తర్వాత ఎన్ లిమిటెడ్ది తీసుకోకూడదు, రిజర్వ్స్ తీసుకోకూడదని చెప్పాను పర్చేస్ మెథడ్లో. తర్వాత డెవలప్మెంట్ రిజర్వా, ఎం లిమిటెడ్ది మాత్రమే తీసుకోవాలి, డెవలప్మెంట్ వాడిది మాత్రమే రాయాలి. ఎంత? డెవలప్మెంట్ రిజర్వ్, అది కూడా 10,000ఏనా? డెవలప్మెంట్ రిజర్వ్ 10,000 ఎంది. తర్వాత వర్క్మెన్ ఫండ్, కాంపెన్సేషన్ ఫండ్, వర్క్మెన్ ఫండ్ అంటున్నాం. ఓన్లీ ఎందే తీసుకోవాలి రిజర్వులన్నీ. వర్క్మెన్ ఫండ్ ఎంత? 15,000. 15,000. ఇక కరెంట్ లయబిలిటీస్ వెయ్యిపోయే ముందు మనకి ఇంకొక రిజర్వ్ ఉందండి, క్యాపిటల్ రిజర్వ్. ఎంట్రీస్ రాసిన చోట వచ్చిన చూడండి, క్యాపిటల్ రిజర్వ్. ఇట్స్ ఇంపార్టెంట్. క్యాపిటల్ రిజర్వ్ వచ్చిన చూడండి ఎంట్రీస్లో. క్యాపిటల్ రిజర్వ్ ఎంత వచ్చింది? 22,000. అది పడాలి. 22,000 బ్యాలెన్సింగ్ ఫిగర్కి వచ్చింది చూసారా, అది రిజర్వ్లన్నీ రాసిన తర్వాత ఇప్పుడు ఇక ఏమున్నాయి? మళ్ళీ కరెంట్ లయబిలిటీస్. చాలా జాగ్రత్తగానండి, కరెంట్ లయబిలిటీస్. ఒక ఎంఏ కాదు, ఎమ్ము ప్లస్ ఎన్ని రెండు తీసుకోవాలి. 45,000. ఎంతండి? 95,000. మరి అదేంటి సార్ లయబిలిటీస్ తీసుకుంటున్నాం అంటే జనరల్ ఎంట్రీలో క్రెడిటార్స్ తీసుకున్నట్టు చూపించావు కదయ్యా, ఇదిగో కరెంట్ లయబిలిటీస్ 95,000. అందువలన ఏవైతే రిజర్వ్లు వదిలేసావో అవి తీసుకోకూడదు. ఏవే లయబిలిటీస్ తీసుకున్నావు? 45 ఏ లయబిలిటీస్ తీసుకున్నావో అవి రెండు, ఎమ్ ఎన్ రెండు కలిపి తీసుకో. 45,000 ప్లస్ 95,000, 1,40,000. $1,40,000. ఓకే, ఇప్పుడు అన్ని అక్కడ క్యాపిటల్ రిజర్వ్తో సహా చూపించానండి మీకు. ఇప్పుడు టోటల్ చేద్దాం. ఇదేమో 2 lakhs ప్లస్ అన్నీ తీసుకున్నాను 3,80,000, 30,000, 95,000, 85,000, 37,000, 8,27,000, 8,27,000. ఇటు చూద్దాం. 5,10,000 ప్లస్ 1,20,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000
15,000, 22,000, 1,40,000, 8,27,000. టాలీ. ఓకే, ఇప్పుడు ఇది ప్రొసీజర్. జర్నల్ ఎంట్రీస్, అదే ఎంట్రీస్ రాసుకోవడానికి టైం ఇస్తాను, అది రాసుకోండి. ఎంట్రీస్ రాయండి. ఇది ఫుల్ లెంత్ లెక్క తీసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇలాంటి మెర్జరు పర్చేజ్ మీద లెక్కలు చెప్తాను. నోట్ చేశారా? బ్యాలెన్స్ షీట్ నోట్ చేయండి. చాలా డీటెయిల్డ్గా, హడావుడి లేకుండా చాలా క్లియర్గా చెప్పాను. జాగ్రత్తగా ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది చూడండి. మీరు బ్యాలెన్స్ షీటు షెడ్యూల్ 3 ప్రకారం వేయాలని టెన్షన్ పెట్టుకోబాకండి. ఇంకా నేర్చుకుంటున్నాం మనం. నేర్పాల్సిన చోట నేర్పుతాను నేనే. ఫస్ట్ మెర్జర్కి పర్చేస్కి డిఫరెన్స్ తెలియాలి. మీకు థియరిటికల్గా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు థియరిటికల్గా చాలా వరకు. కానీ ప్రాక్టికల్గా ఒక లెక్క తీసుకుని పూర్తి ఫుల్ లెంత్ లెక్క చేసుకుంటే మీకు బాగుంటుందని చెప్పారు.
చాలు ఈ రోజుకి. మొత్తం నేర్చుకోండి, కొంచెం డోస్ ఎక్కువైనట్టుంది.